తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామున్న వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులు ఎవరు? కొంచెం కష్టంగానే ఉంది టైటిల్, చూడండి. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులు ఎవరు అనేది ఈరోజు మన సందేశం అయి ఉన్నది. ప్రధానంగా ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బలులు, మూడవది పరిశుద్ధ యాజకులు. ఆత్మ సంబంధమైన మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులు ఎవరు అనేదే ఈరోజు మన ధ్యానాంశం. ఈ టైటిల్ మీకు అర్థమైందే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించే పరిశుద్ధ యాజకులు ఎవరు? దీనికి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి చూడవచ్చు. అందరూ మీ బైబిల్లో ఓపెన్ చేసి ఈ వాక్య భాగాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తీయండి, కంగారు ఏమీ లేదు, 2వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి తీయనివ్వండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన, చూడండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నేను చెప్పినటువంటి 3 విషయాలు ఈ వచనంలో ఉన్నాయా లేవండి? నేను చెప్పినటువంటి 3 విషయాలు ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరం, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులు. ఎటువంటి యాజకులు అంటే పరిశుద్ధ యాజకులు. మళ్ళీ చదవండి ఒక్కసారి అవ్వచ్చు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఎవరు ఆత్మ సంబంధంగా మందిరంగా కట్టబడుతున్నారు? మనమే. మరి ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పిస్తుంది ఎవరు? మరి పరిశుద్ధ యాజకులు ఎవరు అనేదే ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి విషయం. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే ఏమిటి? ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం గురించి మనం తెలుసుకోక ముందు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే ఏంటో బాగా అర్థం అవ్వడానికి భౌతిక పరమైనటువంటి మందిరం గురించి మనం తెలుసుకోవాలి. ఏంటండి? భౌతిక పరమైనటువంటి దేవుని మందిరం గురించి మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియులరా, ఆదాము కాలము నుండి మోషే కాలం వరకు దేవునికి మందిరం ఉందండి? చెప్పాలండి. ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు దేవునికి మందిరం ఉందా లేదా? ఎక్కడైనా చూసాం బైబిల్లో? మరి మోషే కాలం వచ్చిన తర్వాత దేవునికి మందిరం ఉందా? చెప్పాలండి.
ప్రత్యక్ష గుడారమే ఏమై ఉంది అప్పుడు? దేవుని మందిరమై ఉన్నది. ప్రత్యక్ష గుడారమే ఏమై ఉన్నది? మోషే కాలం వచ్చేటప్పటికి దేవుని మందిరమై ఉన్నది కదా. మరి అదే క్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి మరి దేవుని మందిరం ఏమై ఉన్నది? మధ్యలో ఎవరున్నారంటే మోషేకు క్రీస్తుకి మధ్యలో సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారు ఎటువంటి మందిరాన్ని కట్టించాడు దేవుడు? సొలొమోను గారు దేవునికి ఎటువంటి మందిరాన్ని కట్టించారు చెప్పండి? ఒక అందమైనటువంటి బంగారపు దేవాలయాన్ని కట్టించాడు. సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి దేవుని మందిరం అని ఏది చెప్పబడింది? చూడండి, ఆదాము కాలము నుండి మోషే కాలం వరకు ఏం లేదు, దేవునికి మందిరం లేదు. మోషే కాలంలో దేవుని మందిరం ఏమై ఉన్నదంటే ప్రత్యక్ష గుడారం, డేరాలతో చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారం దేవుని మందిరమై ఉన్నది. అప్పుడు ఎవరు బాధపడతారు? దేవుడు నేను అందమైనటువంటి భవంతుల్లో ఉంటే దేవుడు గుడారాల్లో ఉంటున్నాడని ఎవరు బాధపడతారు? దావీదా సొలొమోనా? చెప్పలేండి. దావీదు బాధపడతాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఎంతో ఆరాటపడతాడు. కానీ దావీదు వల్ల అవుతుందని చెప్పాడు దేవుడు? అవ్వదని చెప్పాడు. మరి ఆ కార్యం ఎవరి కాలంలో సంభవించింది? సొలొమోను కాలంలో సంభవించింది. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు? మరి యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి దేవుని మందిరముగా ఏది పిలువబడుతుంది అని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏంటండి? యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేటప్పటికి దేవుని మందిరముగా క్రీస్తు వారు దేనిని చెప్పారో మనం ఆలోచించగలిగితే దేవుని మందిరం అంటే ఏమిటో మనకి అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి ఆ మాట. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి అందరూ. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, చూడండి, ఏ సూచక క్రియలు మాకు చూపెదవని ఆయన్ను అడిగారంట. యూదులు ఏమడిగారంట? నువ్వు ఇట్టి కార్యాలు చేస్తున్నావు కదా, మాకు ఏ సూచక క్రియలు మాకు ఇప్పుడు చూపిస్తావు అని క్రీస్తు వారిని అడిగారంట. యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఎన్ని సంవత్సరాలు కట్టారండి? 46 సంవత్సరాలు కట్టిరే. ఎవరు? వారి పితరులు. నువ్వు దీన్ని కూల్చివేసి 3 దినాల్లో లేపెదవా అని అడుగుతున్నారన్నమాట. అంటే వీరికి దేవాలయం అంటే ఏమిటో అర్థమైందా లేదా? అర్థమైందా లేదండి? మాకు ఏదో ఒక సూచక్రియ చూపించయ్యా అంటే క్రీస్తు వారు ఏమంటారంటే, ఇదిగో కనపడుతుంది కదా, ఈ దేవాలయాన్ని నేను కూల్చివేసి 3 దినముల్లో లేపుతాను. అంటే వారు ఏం అనుకున్నారు? కనపడేటువంటి ఆ దేవాలయాన్ని కూల్చివేసి 3 దినాల్లో లేపుతారేమో అని. ఇది మా పితరులు 46 సంవత్సరాలు కట్టారు. కట్టినటువంటి ఆ దేవాలయాన్ని నువ్వు 3 దినాల్లో కూల్చివేసి 3 దినాల్లో లేపెదవా అని అడిగారు. అలా అడిగారంటే వారికి దేవుని మందిరం అనేది ఏమిటో అర్థమైందండి? అర్థం అనేది. ఆయన అసలు యేసుప్రభు వారు అక్కడ ఏమన్నారో కూడా వారు గ్రహించలేదు. అందుకే కింద రాశారు చూడండి ఒకసారి చక్కగా. అయితే ఆయన తన శరీరం అనేటువంటి దేవాలయం గురించి ఈ మాట
చెప్పెను. చూడండి, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు దేవునికి దేవాలయము లేదు. మోషే కాలంలో డేరాలతో కట్టినటువంటి ప్రత్యక్ష గుడారం దేవునికి దేవాలయమై ఉంది. సొలొమోను కాలంలో ఒక అందమైనటువంటి బంగారపు భవనం దేవునికి దేవాలయంగా ఉంది. వీటిలన్నిటిలో ఉండడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఇష్టపడ్డాడండి. పరిశుద్ధ ఆలయంగా ఆ ఆలయంలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డా? ప్రత్యక్ష గుడారం పవిత్రమైందా కాదా? ఇశ్రాయేలుకి పవిత్రమైందా కాదా? పవిత్రమైంది. అందులో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రపంచంలో ఖ్యాతి పొందినటువంటి సొలొమోను టెంపుల్, బంగారపు చర్చ్, దానిలో ఉండడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. మరి దేంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడంటే, ఇదిగో యేసుప్రభు వారి యొక్క శరీరం అనేటువంటి దేవాలయము. అంటే యేసు ప్రభు వారు దాన్ని కూల్చివేసి 3 దినాల్లో మళ్ళీ లేపుతానని చెప్పారు కదా. అది ఏమిటి? తన శరీరం అనేటువంటి దేవాలయం. తన పునరుద్ధానాన్ని గురించి ప్రభువు చెబుతున్నాడు. అంటే ఇప్పుడు దేవాలయం చూడండి, భౌతికపరమైనటువంటి దేవాలయంగా ఉంటూ యేసు కాలానికి అది ఏమైపోయింది? ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయంగా మారిందా లేదా? మారిందా లేదా? ఖచ్చితంగా మారింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయం అంటే ఏమిటి? మన దేహమే దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరగరా? ఇంకా ప్రత్యక్ష గుడారమే అనుకుంటున్నారా దేవుని ఆలయం అంటే? లేకపోతే కనపడేటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద చర్చిలు కనపడుతున్నాయి కదా, అందంగా కట్టి, అవి అనుకుంటున్నారా? కాదు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నది. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏమైందండి? మన దేహమే ఆత్మ సంబంధమైనటువంటి ఆలయమై ఉన్నది. సమరయ్య స్త్రీతో కూడా దేవుడు అదే చెప్పాడు. ఒక్కసారి అది కూడా చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఇదిగో దేవుని మందిరాలని మీరు పర్వతాల మీద కట్టారు కదా, ఈ పర్వతమందు అయినను ఇదిగో యెరూషలేములో కట్టారు కదా, ఈ యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. ఎవరు చెప్పారు ఇది? స్వయంగా యేసుక్రీస్తు వారు చెప్పారా? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. చూడండి, అయితే ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు ఆరాధన ఎలా ఉంటుందంట? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. వస్తుందా లేదా? అంటే ఈ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే సత్యం అంటే వాక్యము, వాక్యం అంటే సత్యం. మరి సత్యమైనటువంటి వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అని దేన్ని చెప్పింది? మన దేహమే దేవుని ఆలయము. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు అది ఆలయమై
ఉన్నది. సరేనండి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏదంటే మన దేహమే. ఆత్మ సంబంధమైనది ఏదైనా మన కంటికి కనపడుతుందండి? చెప్పాలండి. దేవుడు ఏమన్నాడు? మన దేహమే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అన్నాడు. మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం మన కంటికి కనపడుతుందా, కనపడదా? చెప్పాలండి. ఆత్మ కంటికి కనపడదా, కనపడదా? ఆ? కనపడదు. మరి ఈ ఆత్మ సంబంధమైన మందిరం కనపడుతుంది. నా దేహం ఒక మందిరం అయితే, నీ దేహం ఒక మందిరం అయితే, నాకు నీ దేహము, నీకు నా దేహము కనపడుతుందా లేదా? మరి ఆత్మ సంబంధమైనది కనపడకూడదు కదా. సృష్టిలో ఆత్మ సంబంధమైనది ఏదైనా కనపడుతుందా? విజిబుల్ థింగా, నాన్ విజిబుల్ థింగా? దృశ్యమైందా, అదృశ్యమైందా? ఆత్మ సంబంధమైనది ఎప్పుడు కూడా అదృశ్యమైంది. మరి నీ దేహమే దేవాలయం అని దేవుడు చెప్తున్నప్పుడు మరి దేహం కనపడుతుంది కదా. 6 అడుగులు, 5 అడుగులు, 7 అడుగుల దేహం కనపడుతుంది కదా. మరి ఇది ఆత్మ సంబంధమైన మందిరం ఎలా అయ్యింది చెప్పాలండి. ప్రభునందు ప్రియులరా, మనం ఆలోచించవలసింది విధానం ఎట్టిదంటే, ఈ దేహము దేవాలయమే, దేవునికి ఆలయమే. కానీ ఈ దేహంలో దేవుడు ఎక్కడున్నాడు? ఈ దేహంలో దేవుడు ఎక్కడ? ఇలా మరి ఇప్పుడు చీల్చి చూపించవలసినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఈ దేహంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, దాని గురించి ఆలోచిస్తే చూడండి, దేవుడు మన యొక్క దేహంలో ఎక్కడ ఉంటాడు అంటే మీరు ఏమనుకుంటున్నారు? వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. హృదయమే దేవుని ఆలయం. హృదయాన్ని మనం మరొక పేరుతో కూడా పిలవచ్చు. హృదయ ఆలోచనలు అంద బైబిల్ ఏం చేస్తుంది? హృదయం ఏం చేస్తుందంట? ఆలోచనలు చేస్తుందంట. అంటే ఇక్కడ మనం ఇలా సింబల్ గీసి చూపిస్తున్నాం కదా, ఆ హృదయమా? మరి ఆలోచన చేసేది ఏంటి? ఆలోచన చేసేది ఏంటండి? మన మైండ్. అంటే దేవుని యొక్క ఆలయం ఎక్కడై ఉన్నది? దగ్గరకు వచ్చాను. ఎక్కడ ఉన్నది ఇప్పుడు? ఆలోచనల్లోనే దేవుని యొక్క ఆలయం ఉన్నది. హృదయమే దేవాలయం. అంటే మన గుండెల్లో గూడు కట్టుకుని ఉంటాడా? మన ఆలోచనలో గూడు కట్టుకుని ఉంటాడు దేవుడు. ఆలోచనలో గూడు కట్టుకుని ఉంటాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన్ని అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయంలో అపవాది ఇంతకుముందు చూడండి ఆలోచన పుట్టించి ఉండెను గనుక అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని అప్పగించవాలని అపవాది ఎక్కడ ఆలోచన పుట్టించింది ఏంటండి? ఎక్కడ ఆలోచన పుట్టించిందండి? హృదయం. హృదయం అంటే మన మైండ్, మనస్సు. మనస్సు అనేది ఇప్పుడు చెప్పండి, కనపడేదా, కనపడిందా? విజిబుల్ థింగా, నాన్ విజిబుల్ థింగా? దృశ్యమైందా, అదృశ్యమైందా? అదృశ్యమైంది. ఇప్పుడు దేవుడి దేవాలయము మనస్సు అయితే, దేవుని దేవాలయము ఆలోచన అయితే అది ఆత్మ సంబంధమైందా కాదా? ఎందుకంటే మన మనస్సును, మన ఆలోచనని చూపించగలమా? అంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఏమిటంటే మన యొక్క ఆలోచనే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. ఈ ఆలోచన ఎక్కడ పుడుతుంది? మన మనసులో పుడుతుంది. మన మనసు అనేది ఎక్కడుంది? మన దేహములో ఉంది. కాబట్టి దేహము కూడా ఏమై ఉన్నది? దేవాలయమై ఉన్నది. ప్రభునందు ప్రియులరా, అటువంటి దేవాలయంలోనే ఇస్కరియోతు యూదా యొక్క శరీరం కూడా ఏమిటి? ఒక దేవాలయమే. ఆ దేవాలయంలో ఏం చేసింది?
యేసుక్రీస్తుని అప్పగించాలని ఆలోచన పుట్టించింది. మరి దేవుడు కూడా మన ఆలోచనల్లో దేవుడి యొక్క జోక్యం ఉంటుందా ఉండదా? ఉం? ఎందుకంటే మన ఆలోచనల్లోనే ఆయన గూడు కట్టుకొని నివసించాలని అనుకుంటున్నాడా లేదా? దేవుణ్ణి ఎలా నమ్ముతామండి మనం? అసలుకే ఆలోచించే కదా. దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరిస్తామండి? ఆలోచించే కదా. ఆలోచనతోనే అంతా చేస్తాం. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే మన ఆలోచనే, మన మనస్సే. అర్థమైందండి? అందుకే యేసు ప్రభు వారికి ఒక చక్కని పేరు కూడా ఉందండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంట. చూడండి, ప్రపంచ మానవ ఆలోచనలన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి ఆలోచన కర్త. అంటే ఆలోచనలకే కర్తగా ఉన్నాడంటే ఆయన ఆలయం ఎక్కడుంది? మన యొక్క మనసులో పుట్టేటువంటి ఆలోచనలోనే ఉంది. మరి దుష్టుడి యొక్క ఆలయం ఎక్కడుంది? మన మనసులో పుట్టేటువంటి అదే ఆలోచనలో ఉంది. కాబట్టి ఇస్కరియోతు యోధా యొక్క ఆలోచన మీద వాడు పనిచేసి క్రీస్తును అప్పగించాలని ఆ ఆలోచన ముందే పుట్టించాడు అన్నమాట. ఒక ఐడియా ఏం చేస్తుంది? మార్చేస్తుందా? ప్రభువు నందు ఉంటే నిజంగా మార్చేస్తుంది. ఐడియా అంటే ఏంటి? ఆలోచన. ఆ ఐడియాలోనే దేవుడి యొక్క మందిరం ఉంది. అది దేవుని వైపు తిరిగిందనుకో, నీ ఐడియా నీ జీవితాన్ని నిజంగా మార్చేస్తుంది. దుష్టుడి వైపు తిరిగినా సరే నీ జీవితాన్ని మార్చేస్తుందా లేదా? మార్చేస్తుంది. దుష్టత్వంలో ఉండి 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 ఒక్క మాట దేవుడి యొక్క ఒక్క ఆలోచన పట్టుకొని ఈరోజు దైవజనులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? గొప్పగా పేరొందినటువంటి దైవజనులు కూడా ఒక్క దుష్టుని ఆలోచన విని భ్రష్టులైపోయిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది సర్వసత్యమా కాదా? సర్వసత్యము. దుష్టుడు కూడా దేవుని ఆలయంలో తిష్ట వెయ్యాలని, అంటే మనిషి యొక్క ఆలోచనలో తిష్ట వెయ్యాలని వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. శ్రీను గారికి ఇంక చెప్పనవసరం లేదు మనం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చూడండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదిరించుచు తానంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొని తాను దేవుణ్ణి తాను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండెను గనుక. చూడండి, ఏ విధంగానైనాను ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకోండి. చూడండి, అపవాది ఎక్కడ కూర్చున్నాడంట? అండి, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా అపవాది, వాడు అంటే అపవాది, తను తానే హెచ్చించుకొని తానే దేవుణ్ణి కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో, చూడండి, దేవుని ఆలయంలో కూర్చున్నాడంట అపవాది. ఇప్పుడు చెప్పండి, అపవాది యొక్క ఆలయం ఏంటి? మన మనసులో పుట్టేటువంటి ఆలోచనే. అప్పటి వరకు ఇస్కరియోతు యోధా యొక్క ఆలోచన దైవ సంబంధిగా ఉండొచ్చు. ఒక్కసారి పుట్టించగానే ఏమైంది? మారిపోయిందా లేదా? మారిపోయింది. దేవుని ఆరాధన తన ఆరాధనగా మార్చేసుకుంది. అంటే
ఆలోచనలోనే దేవుడు ఉంటాడు. దేవుని మందిరం అంటే ఏమిటి? మనిషి యొక్క మనస్సే, మనసులో పుట్టేటువంటి ఆలోచనే. చూడండి, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకు దేవునికి మందిరం లేదు. మోషే కాలంలో దారాలతో చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారం, సొలొమోను కాలంలో బంగారు దేవాలయం. కానీ క్రీస్తు కాలం వచ్చేటప్పటికి దేహమే దేవాలయం. దేహంలో నువ్వు ఎక్కడ ఉంటావయ్యా అంటే, నా మందిరం ఆత్మ సంబంధమైన మందిరం, పైకి కనపడేటువంటి మందిరం కాదు. అందుకే నేను దేహంలో ఎక్కడ ఉంటానంటే మనసులో పుట్టేటువంటి ఆలోచనలో నేను ఉంటాను. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో ఎవ్వడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమని. దేవుని యొక్క ఆలయం విషయంలో మనల్ని ఎలా మోసం చేస్తారు? అపవాది మనల్ని ఎలా మోసం చేస్తాడు అంటే, సిమెంట్తో కట్టేటువంటి కట్టడాలు దేవుని మందిరము. సిమెంట్తో ఎత్తుగా అందంగా కడుతున్నారు కదా, అవే దేవుడి మందిరము, అదే పవిత్రమైనది అని భ్రమపరుస్తున్నారా లేదా? ఆ చర్చి దగ్గరికి వెళ్తే దానికి మహిమ ఉందండి, ఆ చర్చికి. ఈ చర్చి దగ్గరికి వెళ్తే దీనికి మహిమ ఉందండి, అనుకున్న పనులు అయిపోతాయండి. 7 వారాలు వెళ్ళాలండి, 10 వారాలు వెళ్ళాలండి. భ్రమపరిచిందా లేదా? మరి క్రీస్తు చెప్పింది ఏమిటి? నీ దేహమే దేవాలయం. దేహంలో ఎక్కడ దేవాలయానికి కేంద్ర బిందువు అంటే ఆలోచనే. నేను చెప్పిందండి, క్రీస్తు చెప్పిందా? బైబిల్ చెప్పిందా? ఉందా లేదా? అంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అనేది ఒకటి ఉందా లేదా? మొదటి వాక్యంలో చదువుకున్నాం. ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే? మన ఆలోచనే. ఆలోచనకి కేంద్ర బిందువు అయినటువంటి మనసే. ఈ ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఎటువంటి బలులు అర్పించాలంట? ఇంక బలుల విషయంకి వచ్చేద్దాం. 3 విషయాలు చెప్పాను. ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, ఆత్మ సంబంధమైనటువంటి బలులు. మరి మందిరం అంటే బలులు అర్పించాలి కదా. పాత నిబంధనలో అర్పించారా లేదా? పాత నిబంధనలో ఎన్ని బలులు అర్పించారు దేవుడికి? 5 రకాలైనటువంటి బలులు. ఒకటి దహన బలి, రెండోది నైవేద్య బలి, మూడోది సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. లేవి కాండములు ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనకి స్పష్టంగా ఈ 5 బలుల గురించి ఉంటాయి. అంటే అప్పుడు బలులు ఎవరు అర్పించేవారు? ఎవరు అర్పించేవారండి? ఇశ్రాయేలీల్లో యాజకులు అర్పించేవారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలుల్ని మరి ఏ విధంగా అర్పించాలి? ఆత్మ సంబంధమైన మందిరం అనేది ఒకటి ఉందని తెలుసుకున్నాం. మరి అప్పుడైతే ఫిజికల్గా దేవాలయం ఉంది. ఆ దేవాలయంకి ఒక బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీద ఏమర్పించేవారు? బలులు అర్పించేవారు. మరి ఇక్కడ అది కనపడేటువంటి దేవాలయం కాబట్టి, కనపడేటువంటి బలులు కాబట్టి అది అక్కడ జరిగింది. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు దేవాలయము ఆత్మ సంబంధం అయిపోయింది. నిజ స్వరూపం క్రీస్తు ద్వారా పరచబడుతుంది. ఆ బలుల యొక్క నిజ స్వరూపం ఎవరు? యేసుక్రీస్తే. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఎలా అర్పించాలి? చక్కగా చెప్తున్నారు. విరిగి నలిగినటువంటి హృదయమే దేవునికి 51వ సంకీర్తన 16-17 వచనం. 51వ సంకీర్తన 16-17 వచనం. చూడండి, 51వ సంకీర్తన 16-17. నీవు బలులను కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. చూడండి, విరిగి నలిగినటువంటి మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి, విరిగి నలిగినటువంటి మనస్సే. చూడండి, ఇప్పుడు మనస్సు విరిగిపోవడం, నలిగిపోవడం పైకి కనపడేటువంటి ప్రక్రియ, లేకపోతే ఆత్మ సంబంధంగా జరిగేటువంటి ప్రక్రియ. మీరు ఇక్కడికి వచ్చి మీ మనస్సును విరగొట్టి నలగొట్టి చూపించగలరా జీవన్ కుమార్ గారు?
ఎవరు కూడా అలా చూపించలేరు కదా. నేను మనసులో చాలా బాధపడుతున్నానంటే ఆ బాధ లోపలే ఉంటుంది. అంటే మనస్సు విరిగి నలిగింది, ఆ ప్రక్రియ జరిగింది అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి బలి. ఆత్మ సంబంధమైనది ఎప్పుడూ కూడా అదృశ్యంగానే ఉంటుంది, పైకి కనపడదు. అంటే ఇప్పుడు బలులు దేంట్లోంచి పుడుతున్నాయి? విరిగిన నలిగినటువంటి మనసులోంచే దేవునికి ఏం పుడుతుంది? అర్పించవలసినటువంటి బలి పుడుతుంది. దాన్నే ఆత్మ సంబంధమైనటువంటి బలి. ఇశ్రాయేలు దేవుడికి బలిగా ఏం అర్పించేవారు? గొర్రెలు, మేకలను, ఎడ్లను, పావురాలను వీటన్నిటినీ అర్పించేవారు. దేవుడికి ఏది ఇష్టమైనదో అది నైవేద్య బలిగా పెట్టేవారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలిలో ఏముంటుందో తెలుసా? ఒక పక్కన దేవుడికి ఇష్టమైనటువంటి వాటిని అర్పించాలి, రెండో పక్కన దేవుడికి అసహ్యమైనటువంటి వాటిని కూడా దహించేయాలి. ఎక్కడ అర్పించవలసింది? మన మనస్సే. ఆత్మ సంబంధమైనటువంటి బలిని వేసేటువంటి ప్రదేశం కూడా మన మనస్సే. అంటే ఎటువంటికి దేవునికి అసహ్యమైనవి ఎటువంటివి మన మనసులో దహించేయాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కాదండి, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం తీయండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కాదండి, యెహోవాకు అసహ్యమైనవి. చూడండి అక్కడే సామెతలు యోబు 5:19. కాదమ్మా, సామెతల్లోనే 6 కలవు 7 కలవు. అంటే దేవుడికి అసహ్యమైనవి 6 ఉన్నాయంట, 7 కలవంట. ఈ ప్రపంచంలో 6 మాత్రం 7 మాత్రమే ఉన్నాయా దేవుడికి అసహ్యమైనవి? మరి 7గా ఎందుకు చెప్తుంది బైబిల్? 20వ అధ్యాయము చూడండి. ఈలోగా యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు 7 కలవు అంట. మరి దేవుడికి అసహ్యమైనవి మనలో 6, 7 మాత్రమే ఉన్నాయా? 16వ వచనం. ఇందాక 6, 6 అని చెప్పాను. 6, 16. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు 7 చాలండి. 7 ఆయనకు హేయములు. 6, 7 మాత్రమే దేవుడికి హేయముల. మన దేహంతో జరిగించేవి ప్రతిదీ అసహ్యమైన దేవుడికి. నోవే డేస్ ప్రతి పని కూడా దేవుడికి అసహ్యమే. మరి 7 అని ఎందుకు చెప్పాడు? సంపూర్ణ సంఖ్య కాబట్టి. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి యొక్క క్రియలన్నీ కూడా దేవునికి అసహ్యమై ఉన్నవి. 7 అనేది ఏంటి? సంపూర్ణమైనటువంటి సంఖ్య. ఇప్పుడు దేవునికి అసహ్యమైనవి ఏం చేయాలి? మన మనసులో తీసేసుకోవాలి. అదే విరిగి నలిగినటువంటి బలి. కనపడుతుందండి మనకి. దేవుడికి అసహ్యమైనవి మన మనస్సులోంచి తొలగించేసుకుంటే మనం చెప్తేనే కానీ ఎదుటివాడికి తెలుస్తుందా లేదా? మనం చెప్తేనే ఎదుటివాడికి తెలుస్తుంది. యెహోవాకి అసహ్యమైనవి 7 ఉన్నాయంట. చూడండి ఒకసారి అవి ఏంటో. అవి ఏమనగా అహంకార దృష్టి. దేవుళ్ళలోకి వచ్చేటప్పటికి గర్వాహంకారాలు ఉండొచ్చండి మనకి. ఇప్పుడు దేవుడి బిడ్డలుగా చెప్పుకుంటూ గర్వాహంకారాలతో చలమయ్యే వాళ్ళు ఉన్నారా లేదా? అంటే వాళ్ళు భౌతికపరమైనటువంటి బలులు అర్పించవచ్చు, కానుకలు అర్పించవచ్చు, దశంభాగాలు అర్పించవచ్చు, భౌతికపరంగా దేవుడికి అర్పణలు అర్పించవచ్చు. కానీ
ఆత్మ సంబంధమైనటువంటి బలిని మాత్రం, నీలో గర్వాహంకారాలు ఉన్నంత వరకు కూడా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలిని అర్పించిన వాడువు కావు. కళ్ళలో అంటే ఏంటండి? కళ్ళలు అంటే ఏంటండి? కళలా, డ్రీమ్సా? కళ్ళలాడు నాలుక. నాలుక కళలు కంటదా? కళ్ళలు అంటే అబద్ధములు. ఏం అసహ్యం అంట? అబద్ధమాడు నాలుక దేవునికి. మన నాలుక ఏమై ఉంది? సత్యహరిశ్చంద్రుడికి ఉన్నటువంటి నాలుక మంది. మన తండ్రి అయిన అపవాది సంబంధమైనటువంటి నాలుక. ఒక్కసారి ఓపెన్ చేస్తే AK-47 నుంచి ఎన్ని రౌండ్లు వచ్చేస్తాయో మన నాలుకలోంచి కూడా అన్ని అబద్ధాలు వచ్చేస్తాయి. రాదా? మాట్లాడితే అబద్ధం. ఏం అసహ్యం అంట దేవునికి? నీ నాలుక అసహ్యం. ఎందుకు? అది అబద్ధములు ఆడుతుంది. మరి దాన్ని సాధు చేసుకోగలుగుతున్నావా? పక్షి జాతిలోను మృగజాతిలోనే మనిషి దేన్నన్నా సాధు చేసుకోగలడు, కానీ తన నాలుకను సాధు చేసుకోలేడు. అంటే నువ్వు అబద్ధాలు ఆడకుండా నీ నాలుకను నువ్వు సాధు చేసుకోగలుగుతున్నావా? సాధు చేసుకోలేకపోతే ఇంకా దేవుడికి నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలిని అర్పించడం లేదు. కళ్ళలాడు నాలుక నిరపరాధిని చంపు చేతులు, ఇవి కూడా దేవుడికి అసహ్యం అంట. కయ్యేను ఏం చేశాడు? నిరపరాధిని చంపాడా లేదా? ద్రాక్ష తోట కోసం ఎవరో నిరపరాధిని చంపేసింది? యెజబేలు భర్త ఆహాబు. భార్యాభర్తలు ఇద్దరు కూడా నిరపరాధిని చంపేశారు. దేవుడికి అసహ్యమైందా లేదా? కుక్క చావు చచ్చారు. కుక్క చచ్చినట్టు చచ్చారు. ఇంకా బైబిల్లో పరిశీలిస్తే చాలా మంది ఉన్నారు. తర్వాత చూడండి, దురాలోచనలు ఓచించు హృదయము. హృదయం అంటే ఏం చెప్పాను? మనస్సు. దురాలోచనలు ఆలోచించేటువంటి మనస్సు. ఇది క్రీస్తుని అప్పగించేయాలి అనే మనస్సు ఎవరికి వచ్చేసింది? ఇస్కరియోతు యోధాకు వచ్చేసింది. ఎందుకు? వాడి యొక్క మందిరం దుష్టుని మందిరంగా మారిపోయింది. ఇప్పుడు నువ్వు దురాలోచన ఆలోచిస్తున్నావు అంటే ప్రతి వారి యొక్క మనస్సు ఎలా మారిపోయింది? దేవుని మందిరంగా ఉందా? దురాలోచన ఆలోచించే వారి యొక్క మనస్సు ఎలా మారిపోయింది? దుష్టుని మందిరంగా మారిపోయింది. ఇస్కరియోతు యోధాకు ఒకసారి ఏ విధంగా దుష్టుని మందిరంగా మారిపోయిందో అదే విధంగా దురాలోచన ఆలోచించే ప్రతి వారి యొక్క మనస్సు దుష్టుని మందిరంగా మారిపోయింది. దేవుడికి అసహ్యం అంట. చూడండి, ఎదట వాడికి కీడు చెయ్యాలని పరిగెట్టే పాదములు. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను అతిక్రమించే వారు కూడా దేవుడికి అసహ్యులు. కీడు చేయడానికి మన పాదాలు పరిగెడుతున్నాయి అనుకోండి, అప్పుడు దేవుడు ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్ట పాటిస్తున్నట్ట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్టే. అటువంటి వారు కూడా దేవునికి అసహ్యులు అంట. అంటే కీడు చేయడం ప్రత్యక్షంగా చేయడం మాత్రమే కాదండి, వాడికి కీడు జరగాలి అని నువ్వు ఆలోచనలో కూడా వచ్చిందంటే నువ్వు దేవుడికి అసహ్యుడివే. వాడు నష్టపోవాలి, వాడు నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి, దుంపనాశనం అయిపోవాలి అని నీ ఆలోచనలో వచ్చిందంటే నువ్వు ఆల్రెడీ ఆలోచనలో వచ్చేసింది కాబట్టి నువ్వు కీడు చేసినట్టే. నువ్వు దేవుడికి అసహ్యుడు. అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రతి వారి యొక్క మంచిని మనం ఏం చేయాలి? ఆకాంక్షించాలి, కోరుకోవాలి. ఎందుకంటే కీడు చెయ్యాలనే ఉద్దేశం దేవుడికి అసహ్యమైంది. ఇంకా ఎదుటివారికి కీడు చెయ్యాలనే తలంపు నీలో ఉందంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించినట్టు కాదు. లేని వాటిని పలుకు అబద్ధపు సాక్షియు. మన స్వభావం ఇలా ఉంటుందని అసలుకి దేవాలయం మీద కానీ దేవుని మీద కానీ ఒట్టు వేయొద్దని దేవుడు చెప్పాడా లేదా? ఎందుకు? అబద్ధ సాక్ష్యాలు, సత్యాన్ని అసత్యంగా మార్చేసేటువంటి సాక్ష్యాలు. ఏదో మొహవాటానికో లేకపోతే ధనానికో లేకపోతే ఇంకా దేనికో లొంగిపోయి అనేకమైనవి చెప్పేవారు ఉంటారా లేదా? అలా చెబుతున్నారంటే
నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి బలిని అర్పించిన వాడు కాదు. నువ్వు దశంభాగం అర్పించు, దేవుడికి కానుక అర్పించు, కానుకలు చెయ్యి, ఇంకా ఏదన్నా చెయ్యి, కానీ ఇవి మాత్రం ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించలేదంటే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ను యాక్సెప్ట్ చెయ్యడు. 6 కలవు అసహ్యమైనవి 7 కలవా. చూడండి, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువారు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అటువంటి సహోదరుల్లో ఈరోజు సంఘాల్లో జగడం పుట్టిస్తున్నారా లేదా? చక్కగా ఉన్నటువంటి సంఘాలు ఏమవుతున్నాయి? చిన్న భిన్నం అయిపోతున్నాయి. దేని ద్వారా? అపవాది ఆలోచనలు. ఎవడో ఒకరిని ప్రేరేపిస్తాడు. వాడు సంఘంలో సహోదరులాగా ఉన్నట్టు వారి మధ్య ఏం చేస్తాడు? భేదములు పుట్టించి విడగొట్టేస్తాడు. అటువంటి ఆలోచనలు, సంఘాలని విడదీయాలనేటువంటి ఆలోచనలు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎటువంటి వాడువు? ఆత్మ సంబంధమైనటువంటి బలిని అర్పించిన వాడువు కాదు. ఇప్పుడు చెప్పబడినటువంటి ఇంకేమైనా ఉన్నాయండి? చెప్పబడినటువంటి 7 కూడా కంటికి కనపడేవా? దాని ప్రభావం చూస్తాం. ఒక అబద్ధం ఒక కుటుంబాన్ని లేకపోతే ఒక ఊరిని కూడా నాశనం చేసేస్తుంది. ఒక దురాలోచన ఒక జీవితాన్ని నాశనం చేసేస్తుంది. ఇవేవి కూడా దేవునికి ఇష్టమైనవి కావు. ఇవేవి కూడా పైకి కనపడేవి కావు. ఇవన్నిటినీ మనం దహన బలిగా మన మనస్సులో ఏం చేయాలి? దహించి వేయాలి. అప్పుడే నువ్వు దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలిని అర్పించినట్టు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అండి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నారు? అర్పించాలని ఉందా లేదా ఆత్మ సంబంధమైన బలులు? అర్పించలేకపోతున్నాం అంటే ఆధ్యాత్మికతలో ఇంకా మనం ఎదగటం లేదు. ఏదో దేవుడికి ఏదో ఇచ్చేసాను, దేవుడు నాకు ఏదో మేలు చేసేస్తాడు అంతవరకు ఆలోచిస్తున్నాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో, అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించాలనే ఆలోచనే మనకి రావడం లేదు. ఎందుకంటే మందిరం అంటే లోకం మనల్ని ఇదిగో సిమెంట్తోనో ఇటుకలతోనో కట్టినటువంటి అందమైన భవంతులే మందిరము, అక్కడే దేవుడు ఉంటాడు అని భ్రమపరిచేసింది అపవాది. భ్రమపరిచేసింది. కాబట్టి దేవుని మందిరం అంటే ఏదో దాన్ని ఊడ్చేసి అక్కడ కుర్చీలు వేసేసి అక్కడ చాపలు వేసేస్తే మనకి ఏదో వచ్చేస్తుంది. దేవుడు మందిరం అంటే ఏమిటి? చర్చ్ అంటే ఏమిటి? దేవుడు బిడ్డలు కూడుకునేటువంటి ఒక స్థలము మాత్రమే. అది సమాజంగా కూడుకునేటువంటి సమూహం మాత్రం. చర్చ్ అనే దానికి డిక్షనరీలో చూడండి పోనీ మీరు. సమాజంగా కూడుకునేటువంటి ఒక మందిరము, ఒక స్థలము, చర్చించుకునేటువంటి స్థలం, దేవుని వాక్యం వినేటువంటి స్థలం. ఆ స్థలంలో ఎటువంటి మహిమ లేదు. మహిమ అంతా ఉన్నదేంటి? నీ ఆలోచనల్లోనే. ఎందుకంటే దేవుని ఆలయం ఏమైంది? మన ఆలోచనే, మన మనసే దేవుని ఆలయము. మరి ఆత్మ సంబంధమైనటువంటి బలుల విషయం ఏమిటి? అర్పిస్తున్నామా? ఎన్ని అబద్ధాలు ఉదయం లేచిన దగ్గర నీ సాయంత్రం వరకు పోకొల్లరు. మరి ఆత్మీయతలు ఎదుగుతున్నావా, దిగజారిపోతున్నావా? దిగజారిపోతున్నావు. సరే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం చూసాం, ఆత్మ సంబంధమైనటువంటి బలులు చూసాం. మరి పరిశుద్ధ యాజకులు ఎవరండి? అప్పటి యాజకులు అంటే ఇప్పుడు ఎవరు? అప్పుడు యాజకులు అంటే ఎవరండి? లేవీలు. లేవీల్లో ఎంతమంది ఉంటారండి? గెర్షోనీయులు, కహతీయులు, మోరారీయులు. గెర్షోనీయులు చేసేటువంటి పని ఏంటి? దేవుని మందిరంలో ఆ ఉపకరణముల మధ్య వాళ్ళు సేవ చేసేవాళ్ళు గెర్షోనీయులు. కహతీయులు అంటే మన చిన్నకు బాగా తెలుసు, మోత పనివారు, అంటే దేవుని ఉపకరణాలు మోసేవారు. మోరారీయులు అంటే దేవుని యొక్క మందిరంలో ఆ ఉపకరణాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసేవారు. ఎందుకంటే దేవుడి మందిరం అప్పుడు షిఫ్ట్ అయిపోయేది, అంతే కదండి. మందిరం ఏంటి? ఒక మొబైల్ కింద. అంటే మొబైల్ అంటే ఏంటండి? కదులుతూ ఒక చోట ఉండేది. తర్వాత సొలొమోను కాలానికి వచ్చేటప్పటికి ఒక చోట ఫిక్స్ అయ్యింది. మరి మళ్ళీ యేసు కాలానికి వచ్చేటప్పటికి ఎలా మారింది?
మళ్ళీ ఆలోచనలు అనేవి స్థిరంగా ఉంటాయా? చూడండి బైబిల్ ఎంత చక్కగా చెప్పిందో దేవుని ఆలయం గురించి. అంటే ఇప్పుడు పరిశుద్ధ యాజకులు ఎవరండి? అప్పుడు బళ్ళు ఎవరు అర్పించేవారంటే లేవీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు గురించి కూడా చెప్పుకున్నాం. గెర్షోనీయులు అప్పుడు యాజకత్వం చేసేవారు. అంటే లేవీల్లో ప్రత్యేకించబడిన వారు. అహరోను కుమారులు వీళ్ళ ఆ వంశ పరంపర అంతా కూడా ఏం చేసేది? యాజకత్వ ధర్మాన్ని నిర్వర్తించేది. మరి ఇప్పుడు యాజకులు ఎవరైనా చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అంటే ఇది చూసే ముందు అప్పటి యాజకుడికి ఇప్పుడు ఎవరు సింబాలిక్గా ఉన్నారు? పాస్టర్లే కదా. చూడండి ఇప్పుడు. అయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చూడండి జాగ్రత్తగా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చూడండి, మిమ్మల్ని పిలిచాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు చేయు నిమిత్తము. చూడండి, యేసుక్రీస్తు వారి యొక్క గుణాతిశయాల్ని మనం ప్రచారం చెయ్యాలంటండి, ప్రచురము చెయ్యాలంట. ఎలాగా? పలుకు ద్వారా ప్రచురం చెయ్యాలి, ప్రవర్తన ద్వారా కూడా ప్రచురం చెయ్యాలి. పలుకు ద్వారా ప్రచురం చేసి ప్రవర్తన లేదనుకో, ఆత్మ సంబంధమైన బలులు అర్పించలేకపోతే వేస్ట్. ఒకవేళ ప్రవర్తన ద్వారా ప్రచురించి పలుకు ద్వారా లేదంటే అది ఓకే. మన ప్రవర్తనే దేవుని వాక్యమై జనుల్లోకి వెళ్తుంది. మనమే ఒక కరపత్రము, మన ప్రవర్తన ఒక కరపత్రం అయిపోద్ది, అది ఓకే. కానీ పలుకు ద్వారా ఉండి ప్రవర్తన ద్వారా లేదనుకో అది వ్యర్థము. చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ఇదిగో ప్రచారము చేయ నిమిత్తము, ప్రచురము చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును. చూడండి, ఎవరండి యాజకులు? ఇప్పుడు రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యాజకులు ఎవరండి? దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో వారు ప్రతి ఒక్కరూ కూడా రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఆ యాజక సమూహం, రాజులైనటువంటి యాజక సమూహం ఈ భూమి మీద ఎందుకు ఉందంటే, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించుటకు మీరు ఏర్పరచబడినటువంటి జనమును, రాజులైనటువంటి యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్తైనటువంటి ప్రజలను అయి ఉన్నారు. అంటే ఆయన గుణాతిశయములు ప్రచురించుటకు మనం ఈ భూమి మీద యాజకులుగా ఉన్నాం. ఈ మాట మీద కూడా గురి మీకు కలగలేకపోతే మరొక మాట చూపిస్తాను చూడండి, మనమే యాజకులు అని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు ధన్యులు. చూడండి, మొదటి పునరుద్ధానం అంటే ఏంటండి? చెప్పాలండి. మొదటి పునరుద్ధానం అంటే ఏంటి? బాప్తిసమే మొదటి పునరుద్ధానం అండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా మీరు ఆయనతో కూడా బ్రతికించబడ్డారు. ఒకసారి అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిపోయావా లేదా? క్రీస్తు వారు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశారు? బ్రతికించారు. అంటే మొదటి పునరుద్ధానం ఎక్కడ జరిగింది? మనకి ఎక్కడ జరిగిందండి? బాప్తీసం. మనం చనిపోయిన తర్వాత క్రీస్తునందు నమ్మకం ఉంచి సమాధుల్లోంచి లెగుస్తాం కదా, అది ఎన్నో పునరుద్ధానం? రెండో పునరుద్ధానము. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న జనులు ధన్యులు. అట్టి వారికి చదవండి, ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను
చూడండి, పరిశుద్ధులై ఉందురు. ఇటు వారి మీద ఈ రెండో మరణానికి అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును అదిగో మొదటి పునరుద్ధానం అనే బాప్తీసములో పాలు పొందిన వారు కడ వరకు కూడా క్రీస్తు యొక్క మార్గంలో నడిస్తే వారు ఎలా ఉంటారంట? దేవునికిని క్రీస్తుకుని. అంటే ఇప్పుడు పాస్టర్లు మాత్రమే పొందుతున్నారా మొదటి పునరుద్ధానం? అందరూ పొందుతున్నారా? చెప్పాలండి, పాస్టర్లు మాత్రమే పొందుతున్నారా మొదటి పునరుద్ధానం? అందరూ పొందుతున్నారా? క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా మొదటి పునరుద్ధానంలో పాలు పొందినట్టు వారే. అటువంటి వారు అందరూ కూడా ధన్యులే. చూడండి, మనం ఎవరంట? మొదటి పునరుద్ధానం పొందిన మనం దేవునికి క్రీస్తుకి యాజకులే. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ 1000 సంవత్సరాల రాజ్యం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అది ఒకసారి మనం తర్వాత కూలంకషంగా మనం చర్చించుకుందాం. అంటే ఇప్పుడు యాజకులు ఎవరు? పరిశుద్ధమైనటువంటి యాజకులు ఎవరు? మనమే. మొదటి పునరుద్ధమైనటువంటి బాప్తీసంలో పాలు పొందినటువంటి మనం. అంటే అందరూ ఉండరండి. మళ్ళీ ఎవరైతే తొలగిపోతారో వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. చివరి వరకు క్రీస్తుని వెంబడిస్తే వాళ్ళే మొదటి పునరుద్ధానంలో పాల్గొని దాని ప్రతిఫలం పొందుతారు. ఇదండి ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి మందిరము, ఆత్మ సంబంధమైనటువంటి బలులు, ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించేటువంటి పరిశుద్ధ యాజకులు. అటువంటి పరిశుద్ధ యాజకులుగా మనం అందరూ ఉండాలని కోరుకుంటాడు దేవుడు. ప్రచురం చేయవలసింది పాస్టర్ ఒక్కడైనా? అందరూ ప్రచురం చేయాలని కోరుకుంటున్నాడా? ఒకవేళ ఒక్కడే ప్రచురం చేయాలనుకుంటే నువ్వు తీసుకున్నటువంటి బల్లారాధన కూడా వ్యర్థమే. నీకు ఆలోచన ఉంటే ఒక్కడే వాక్యాన్ని ప్రచురం చెయ్యాలి అనే ఆలోచన నీకుంటే నువ్వు తీసుకున్నటువంటి బల్లారాధన కూడా వ్యర్థమే. ఎందుకు బల్లారాధన ఎందుకు తీసుకుంటున్నావు? ఆయన మరణ పునరుద్ధానములను ప్రచురం చేయుటకు. మరి ప్రచురం చేయవలసినటువంటి బాధ్యత పాస్టర్ గారు ఒక్కరి మీద ఉందా? సంఘస్థుల మీద కూడా ఉందా లేదా? ఉంది. ఎందుకంటే మనము కూడా దేవునికి క్రీస్తుకు యాజకులము. అంటే ఇప్పుడు వాక్యం అనేది ఒక పాస్టర్ గారే చెప్పాలా? ఆయన మరణ పునరుద్ధానాలని, ఆయన యొక్క గుణాతిశయములను ఎవరు ప్రచురం చేస్తారు? అందరూ చేయవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అర్థమైందండి? ఆత్మ సంబంధమైనటువంటి మందిరం అంటే ఏమిటో, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అంటే ఏమిటో, పరిశుద్ధ యాజకులు అంటే ఏమిటో అర్థమైందా లేదా? ఇది పాత నిబంధనకి మొత్తం డిఫరెంట్ ఉందా లేదా? అక్కడ మందిరం వేరు, అక్కడ బలులు వేరు, అక్కడ యాజకులు వేరు. ఇక్కడ మందిరం వేరు, ఇక్కడ బలులు వేరు, ఇక్కడ యాజకులు వేరు. అవి దృశ్యమైనవి, ఇది అదృశ్యమైనది. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మందిరం గాను, అటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించేవారు గాను, అటువంటి దేవుడికి పరిశుద్ధ యాజకులు గాను మనం అందరం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం.